హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టి అందులో నేను నెయ్యిలోనే రవ్వ వేయించుతున్నాను అనమాట. దీన్ని బాగా కొంచెం రెడ్గా మారిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. మా మమ్మీ స్వీట్ బాగా చేస్తుంది, సూపర్ ఉంటుంది, తింటే వేరే లెవెల్ ఉంటుంది. సో ఎగ్జైటింగ్. ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ నా కోసం చేసేది. దీని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది షుగర్ యాడ్ చేస్తున్నా. షుగర్ బాక్స్లో స్పూన్ ఉంది, నేను అలాగే వేసేసరికి అది అందులో పడిపోయింది. సో మనకు కావాల్సినంత షుగర్ వేయాలి. నేను స్వీట్స్లో షుగర్ కొంచెం ఎక్కువ తింటా కాబట్టి నేను షుగర్ ఎక్కువగానే వేసుకుంటాను. వాటర్ వేసిన తర్వాత షుగర్ యాడ్ చేయొచ్చు, లేకపోతే షుగర్ వేసిన తర్వాత కూడా వాటర్ యాడ్ చేయొచ్చు, మన ఇష్టం అది. తర్వాత వాటర్ పోయాలి. దీంట్లో కొంచెం ఎక్కువ వాటరే యాడ్ చేయాలి, ఎందుకంటే తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది అన్నమాట. సో వాటర్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా ఉడుకుతుంది. దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరలనివ్వాలి. ఇట్లా బాయిల్ అయ్యే వరకు మనం హైలో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కూడా పక్కకు దింపేయచ్చు. నేను ఇంకా కొంచెం పాలు కూడా యాడ్ చేస్తున్నా. పాలు యాడ్ చేయడం వల్ల కూడా స్వీట్ చాలా బాగుంటుంది. ఒకవేళ పాలు నాకు నచ్చలేదు, మేము తినము మిల్క్ ప్రోడక్ట్స్ అనుకునే వాళ్ళు పాల వరకు తీసేసి జస్ట్ అక్కడి వరకే పెట్టేయచ్చు. అంటే వాటర్లో బాగా బాయిల్ అయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని పక్కకు తీసేయచ్చు. నేను ఇలా పాలలో వేసి బాగా ఉడికించాను. తర్వాత పక్కన సపరేట్ ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసాను అనమాట. అవే కాజు, బాదం, అవన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని దీన్ని తీసుకెళ్ళి స్వీట్లో యాడ్ చేసేసుకొని కలుపుకొని వేడిగా స్వీట్ని సర్వ్ చేసుకోవడమే. అంతే. ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంటుంది చూడండి. ఇంకేం చెప్పాలి? చెప్పండి. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.